ముస్లిం మరియు క్రైస్తవ వివాహాల మధ్య తేడా ఏమిటి? ఇస్లాంలో వివాహమనేది రెండు అంగీకార పార్టీల మధ్య చట్టపరమైన ఒప్పందం. ఖురాన్ దీనిని మిథాకున్ గాలితున్, ఒక గంభీరమైన ఒప్పందం అని పిలుస్తుంది. క్రైస్తవ మతంలో ఇది దేవుని ముందు ఒక పవిత్రమైన ఒడంబడిక. ఇది క్రీస్తు మరియు చర్చ్ మధ్య ఐక్యతను ప్రతిబింబించడానికి ఉద్దేశించబడింది. ఈ ప్రధాన వ్యత్యాసం వివాహ ప్రక్రియలోని దాదాపు ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ముస్లిం వివాహాలు రూపంలో చాలా సరళమైనవి. వాటిని ఎక్కడైనా నిర్వహించవచ్చు. ఇళ్ళు, కోర్టులు, ఉద్యానవనాలు, పార్కింగ్ స్థలాలు కూడా. అత్యంత ముఖ్యమైనది నికా, వాస్తవ ఒప్పందం. ఇది ఇద్దరు సాక్షులు మరియు వధువు కోసం ఒక సంరక్షకుడు, వాలీతో పూర్తి చేయాలి. వధువు స్వయంగా హాజరు కానవసరం లేదు. ఆమె వాలి ఆమె తరపున సంతకం చేయవచ్చు. అది ఇస్లామిక్ చట్టం ప్రకారం చట్టబద్ధంగా చెల్లుబాటవుతుంది. క్రైస్తవ వివాహాలు సాధారణంగా చర్చి లోపల అధికారిక వేడుకలను అనుసరిస్తాయి. వాటిలో సాధారణంగా లేఖనాల పఠనాలు, శ్లోకాలు, ప్రార్థనలు మరియు పుజారీ లేదా పాస్టర్ అధికారికంగా వ్యవహరిస్తారు. ఇస్లాంలో వరుడు తన వధువుకు మహర్ ఇవ్వాలి. ఇది డబ్బు లేదా విలువైన వస్తువుల బహుమతి. అది ఆమె వ్యక్తిగత ఆస్తిగా మారుతుంది. ఖురాన్ 4:4 ఇలా చెబుతోంది. మరియు స్త్రీలకు వివాహం తర్వాత వారి వధువు బహుమతులను దయతో ఇవ్వండి. వధువు దానిని ఆమె కోరికున్న విధంగా ఉపయోగించుకోవచ్చు. క్రైస్తవ వివాహాలకు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు అవసరం లేదు. బదులుగా దృష్టి పరస్పర ప్రమాణాలపై ఉంటుంది. సెక్స్ మరియు గర్భనిరోధకం కూడా భిన్నంగా పరిగణించబడతాయి. ఇస్లాం వివాహ జీవితంలో సహజ భాగంగా లైంగిక సంబంధాన్ని సంప్రదిస్తుంది. హదీస్ సాహిత్యంలో నూతన వధూవరులకు సలహాలు మరియు ఫోర్ప్లే చర్చలు కూడా ఉన్నాయి. ముస్లిం జంటలు గర్భనిరోధకతను ఉపయోగించడానికి అనుమతించబడ్డారు. క్రైస్తవ బోధనలు విస్తృతంగా మారుతాయి. చారిత్రాత్మకంగా క్యాథలిక్ చర్చి అన్ని రకాల జనన నియంత్రణలను నిషేధించింది. హుమనే విటే 1968లో పునరుద్ఘాటించబడింది. నేడు అనేక వర్గాలు మరింత అనుమతిస్తాయి. వివాహం విడిపోయినప్పుడు ఎంపికలు కూడా భిన్నంగా ఉంటాయి. ఇస్లాం విడాకులను అనుమతిస్తుంది, అయితే అది నిరుత్సాహపరుస్తుంది. భాగస్వామి ఎవరైనా దానిని ప్రారంభించవచ్చు. ప్రక్రియలో వేచి ఉండే కాలాలు మరియు సంయోజనకు అవకాశాలున్నాయి. క్రైస్తవ మతం ముఖ్యంగా మరింత సాంప్రదాయిక శాఖల్లో విడాకులను తీవ్రమైన వైఫల్యంగా చూస్తుంది. దేవుడు కలిపిన వాటిని ఎవరూ వేరుచేయకూడదు అని యేసు మత్తయి 19:6లో ఉటంకించబడింది. దుర్వినియోగం లేదా అవిశ్వాసం వంటి అసాధారణ సందర్భాలలో మాత్రమే విడాకులు అనుమతించబడతాయి. అయినప్పటికీ కొన్ని వర్గాలు ఇప్పటికీ పునర్వివాహాన్ని పాపంగా పరిగణిస్తున్నాయి. క్యాథలిక్ చర్చి విడాకులను అసలు గుర్తించదు. బదులుగా అది విడాకులను అందిస్తుంది. మొదటి స్థానంలో చెల్లుబాటైన వివాహం ఎప్పుడూ లేదని ప్రకటిస్తుంది.